ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. యేసు ప్రభుకి శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రభుతో పాటు 12 మంది ఉన్నారు. ఆ 12 మందితో పాటు యోహాను, అలాగే యాకోబు, అలాగనే పేతురు, ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఆశతో వెళ్ళి ఏం చేసేవాళ్ళంట, ప్రార్థనలో పాలు పొందేవాళ్ళంట. ఎందుకనంటే 12 మందిలో ఈ ముగ్గురికి ప్రార్థన మీద ఎక్కువ ఏముండేదంటే ఆశ, ధ్యాస ఉండేదంట. అందువలన యేసు ప్రభు యాయిరు కుమార్తెను బ్రతికించే విషయంలో గదిలోనికి వెళ్ళి పేతురును, యోహాన్ని ఏం చేశాడంటే యాకోబును ప్రార్థన చేయటానికి గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. అదే సమయంలో ఎత్తైన కొండ మీదకి యేసు ప్రభు పేతురును, యోహాను, యాకోబును వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. అంటే మిగిలిన 9 మంది మరి ఆయన శిష్యులు కారా అంటే ఆయన శిష్యులే, ఆయన వెంబడించిన వాళ్ళే, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళే. కానీ ప్రియమైన పిల్లలు ఉన్నారు, అలాగనే పిల్లలు ఉన్నారు. మరి నువ్వు పిల్లలుగా ఉన్నావా, ప్రియమైన పిల్లలుగా ఉన్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు నీవు నీ తీర్మానం నీ ఎదుట పెట్టుకొని ఒక సమర్పణతో ముందుకు సాగు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.